తిరుమలలో మరొక ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానపు ఆలయాలలో 2.33 లక్షల తరుగు తేలింది. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఏటా బంగారం, వెండి, వజ్రాభరణాల వివరాలను తిరునాభరణం రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. ఇందులో భాగంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 81 టీటీడీ ఆలయాలు పరిశీలన చేశారు. తిరుమలలోని మూలవర్ల తిరువాభరణంలో 47,500 విలువైన రాళ్ళు, మలయప్ప స్వామి తిరువాభరణాల్లో 18,910 విలువైన రాళ్ళు లేవని గుర్తించారు. మొత్తంగా 1,01,00,000 విలువైన రాళ్ళు, ఇతర వస్తువులు లేవని పరిశీలన వెల్లడైంది. మకర కంకిలో 2,500 విలువైన రాళ్ళు, తిరుచానూరు పద్మావతిదేవి ఆలయంలో 10,400 విలువైన రాళ్లతో పాటు 18,878 విలువైన వస్తువులు తగ్గుతున్నట్టు రికార్డులో పొందుపరిచారు. ఇలా మొత్తం 81 ఆలయాల పరిధిలో 2,33,461 మేర తరుగును గుర్తించారు. వాస్తవానికి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సమయంలో వినియోగించినప్పుడు ఆభరణాలు కొన్ని రాళ్లు పోతుంటాయి. ఏటా తిరువాభరణం రిజిస్టర్ పరిశీలన సమయంలో ఆ వివరాలను అధికారి నుంచి సేకరిస్తారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేసినట్టు గుర్తిస్తే వారి వేతనాల నుంచి ఆ మేరకు సొమ్మును టీటీడీకి జమ చేస్తారు. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు సంబంధిత అధికారి నుంచి 6 నెలల్లోగా వివరణ తీసుకోవాలని కమిటీ సూచించింది. ఒకవేళ అధికారులు సమాధానంలో సంతృప్తి చెందకుంటే వాళ్ళ వేతనాల నుంచి రికవరీ చేయాలని సూచన బోర్డు ఆమోదం తెలిపింది. ఇది రాళ్ళు పడిపోయే రాళ్లకు సంబంధించిన అంశం ఇది.